హాయ్ అండి, అందరికీ నమస్తే. నాకు ఈ రోజు మార్నింగ్ ఒక ప్రముఖ వ్యక్తి ఆఫీస్ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చిందండి. ఆ ప్రముఖ వ్యక్తి ఏం చేస్తూ ఉంటారంటే ప్రతిరోజు కూడా టీవీలో ఒక డబ్బా ల్యాప్టాప్ వేసుకొని టీవీలో కనిపిస్తూ గ్లోబల్ మార్కెట్, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ, కమోడిటీ, క్రూడ్ ఆయిల్, ఈక్విటీ, ఎఫ్&ఓ, డెరివేటివ్స్, హ్యామర్ అంటారు, ఇంట్రాడే అంటారు, స్కాల్పింగ్, పొజిషనల్, ఆర్ఓఐ అంటారు, ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు, కప్ అండ్ సాసర్ అంటారు, హెడ్ అండ్ షోల్డర్ అంటారు, ఆర్ఎస్ఐ, క్యాండీ స్టిక్స్ అంటారు, బుల్లిష్ అంటారు, బేరీస్ అంటారు, వీవ్యాప్ అంటారు, డోజీ అంటారు, మార్నింగ్ స్టార్ అంటారు, ఈవినింగ్ స్టార్ అంటారు, సూపర్ స్టాండ్, బేరీస్, బుల్లిష్, ఫిబ్నోచి అంటారు, అరామి అంటారు. అబ్బా, వీళ్ళకి ఎన్ని మాటలు నోటుకు వస్తే అన్ని మాటలు చెప్పి ఆ షేర్ పెరుగుతుంది, ఈ షేర్ పెరుగుతుంది అని చెప్తూ ఉంటారు. ఒకవేళ తగ్గింది అనుకోండి సార్, ఆయన చెప్పినట్టు జరగలేదు అనుకోండి, స్టాప్ లాస్ హిట్ అయింది సార్ అని చెప్తూ ఉంటాడు. అట్లాంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో పేరు అనవసరం, ఆయన ఆఫీస్ నుంచి వాళ్ళ స్టాఫ్ ఫోన్ చేసి, సార్ మా రిఫరల్ లో మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్ తిరిగి మాకే హోల్డింగ్ ఇస్తే మేము పర్ డే 1% మీకు లాభం వచ్చినట్టు చేకూరుస్తాం సార్, మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి అందరూ డబ్బులు వేసి మాకు అకౌంట్ ఇస్తారా అని అడిగారు. ఎంత ప్రాఫిట్ చూపిస్తారంటే రోజుకి 1%, అంటే లక్షకి రోజుకి 1000 రూపాయలు. అంటే 100 రోజుల్లో మీ లక్ష కాస్త 2 లక్షలు అయిపోద్ది. అంటే సంవత్సరంలో 3 రెట్లు అయిపోద్ది. 100 రోజుల్లో మీ లక్ష కాస్త 2 లక్షలు అయిపోద్ది. సంవత్సరంలో మీ డబ్బులు 3 రెట్లు పెరిగిపోతాయి. అంటే ఎంత ప్రాఫిట్ వచ్చే బిజినెస్ అయినప్పుడు వాళ్ళు ఆల్రెడీ చేయగలుగుతున్నారు కనుకనే కదా మనం చేస్తామని చెప్పి మనకు కాల్ చేశారు. మరి అంత డబ్బులు వస్తున్నప్పుడు వాళ్ళే చేసుకుని కోట్లు సంపాదించవచ్చు కదా. మళ్ళీ కోర్సుల రూపంలోని, లేకపోతే మన అకౌంట్ హోల్డింగ్ చేస్తామని చెప్పి దానికి ఇంత ఛార్జెస్ ఏం కలెక్ట్ చేయకూడదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో చేయాలి కదా. ఈ టీవీ ఛానల్స్ కూడా అలాగే పనికి మాలిన వాళ్ళందరినీ తీసుకొచ్చి డబ్బా ల్యాప్టాప్ వేసుకొని అక్కడ కూర్చోబెట్టుకొని ఆ షేర్ పెరుగుతుంది అంటాడు, ఆ షేర్ పెరగకపోతే స్టాప్ లాస్ హిట్ అయింది అంటారు. వీళ్ళే మాట్లాడరు. ఇంకా మార్కెట్ ఒడిదుడుకులకు లోన్ అయ్యి అట్లా జరుగుతుందని చెప్తుంటారు అంతే. అంటే ఏం చేసినా సరే వీళ్ళు కవర్ చేసుకోవడానికి వెంటనే సొల్యూషన్ ఆన్సర్ కూడా వీళ్ళ దగ్గర ఉంటది. ఇలా ఒకరు కాదండి, చాలా మంది ఉన్నారు. వీళ్ళు టీవీలో కనిపించి వాళ్ళ ఆఫీస్ దగ్గర నుంచి మనకు కాల్ వచ్చేసరికల్లా మనం డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయడమో లేకపోతే ఇన్సూరెన్స్ కట్టడమో చేస్తూ ఉంటాము. దయచేసి ఇలాంటి వాళ్ళని నమ్మి మీ దగ్గర ఉన్న డబ్బులు కానీ ఆ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో కానీ వేసారంటే మొత్తం మీ డబ్బులు గోవిందా అయిపోతాయి. మీకు ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సెబీ రిజిస్టర్డా కాదా కనుక్కోండి. సెబీ రిజిస్టర్డ్ అయితే సెబీ వాళ్ళని సర్టిఫై చేసి ఒక సర్టిఫికేట్ ఇస్తుంది, వీళ్ళు ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ ని మేనేజ్ చేయగలుగుతారు అని. అట్లాంటి సర్టిఫైడ్ అనలిస్ట్ ఎవరైనా దొరికితే ఆ సెబీ రిజిస్టర్డ్ నెంబర్ తీసుకొని సెర్చ్ చేసి అలాంటి వాళ్ళని నమ్మి ముందుకెళ్ళొచ్చు. కానీ ఎవరిని పడితే వాళ్ళని నమ్మినట్టయితే మాత్రం మీ డబ్బులు ఖచ్చితంగా పోయినట్టే అవుతుంది. రీసెంట్ గా చాలా మంది దొరుకుతున్నారు ఇలాంటి వాళ్ళు. వీళ్ళ మీద ఫైన్లు కూడా వేస్తున్నారు. నష్టం జరిగిన తర్వాత వాళ్ళకి ఫైన్లు వేయటమో లేకపోతే ఇంకోటి చేయడం వల్ల మనకేంటి ఉపయోగం? మన దగ్గర ఉన్న డబ్బులు అప్పటికే ఆవిరైపోతాయి. దయచేసి ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉండకపోతే మాత్రం మన డబ్బులు మాత్రం పోయే ఛాన్స్ ఉంటుంది. బీ కేర్ఫుల్.